హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నోన్ క్యాండిడేట్ బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో ఇంట్లోనే ఈజీగా పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు అదే పన్నీర్తో నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇవి ఆనియన్స్ ఒక 50% మగ్గిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టొమాటో కూడా వేసుకుని వాటిని కూడా మగ్గించుకోవాలి. ఈ టమాటాస్ మగ్గేలోపు ఒక గిన్నెలోకి ఒక స్పూన్ గసగసాలు, అలాగే మీకు నచ్చినన్ని జీడిపప్పు యాడ్ చేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ గసగసాల పేస్ట్ వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఈలోపు ఆనియన్, టమాటో కూడా మగ్గిపోయి ఉంటుంది. ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ఫాస్ట్గా అయితే మగ్గిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి ఆనియన్, టమాటోస్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఈలోపు నేను గసగసాల పేస్ట్ కూడా పట్టి రెడీగా ఉంచుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మసాలా కర్రీస్కైనా, నాన్ వెజ్ కర్రీస్కైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. అదే మిక్సీ జార్లోకి మనం చల్లారి పెట్టుకున్న ఆనియన్, టొమాటోస్ని కూడా వేసుకుని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా పేస్ట్లా వస్తే సరిపోతుంది. నేను అప్లోడ్ చేసిన ఈ హోమ్మేడ్ పన్నీర్ మీరు ఇంకా చూడకపోతే కింద లింక్ ఇస్తాను, చూసేయండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ అయితే ఉంది కదా, దాన్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుంది. పైన ఒక హార్డ్ లేయర్ ఫామ్ అయితే పన్నీర్కి తీసేయచ్చు. ఇక్కడ చూడండి, పన్నీర్ కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇలా వచ్చిన తర్వాత నేను అన్నీ సెపరేట్ చేసేసుకున్నాను ప్యాన్ నుంచి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను గార్నిష్ కోసం కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్నాను వాటిని కూడా. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసి అదే ప్యాన్లోకి ఒక పచ్చిమిర్చి, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత మన ఆనియన్, టొమాటో పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను పేస్ట్ వేసుకోకముందు జీడిపప్పు అయితే వేసుకోవడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసేస్తున్నాను. అయినా సరే బాగానే ఫ్రై అయిపోతాయి. ఈ పేస్ట్ బాగా వేగి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ఉండాలి. ఇలా సెపరేట్ అవుతున్న టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా గసగసాల పేస్ట్, అలాగే జీడిపప్పు పేస్ట్, దాన్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఆనియన్ పేస్ట్ ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా. ఈ టైంలో పసుపు, అలాగే ఉప్పు, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత వాటర్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకుని మగ్గిచ్చేసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఇంకా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా మగ్గనిచ్చేయండి. పన్నీర్ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కసూరి మేతి. దీనివల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పన్నీర్కి. అది కొద్దిగా వేసుకున్నాను. అండ్ దీంట్లోకి కొద్దిగా 1 స్పూన్ పంచదార కూడా వేసుకోండి స్వీట్నెస్ కోసం. మసాలాని, అలాగే టొమాటో పులుపుని కూడా బ్యాలెన్స్ చేస్తుంది షుగర్ వేసుకోవడం వల్ల. అంతేనండి, పన్నీర్ గ్రేవీ మసాలా అయితే రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మన అన్నోన్ క్యాండిడేట్ వ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.